వెల్కమ్ టు మై హోమ్. టొరంటోలో ఉన్నాయి. సో ఫస్ట్ అయితే హోమ్ టూర్ చూసేద్దాం రండి. ఐలాండ్, ఈ ఐలాండ్ మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఇంకొక రూమ్ ఉంటుంది. రైట్ కనిపిస్తుంది కదా, అదే సిఎన్ టవర్. మాకు హాఫ్ ఆఫ్ ద సిఎన్ హలో, వెల్కమ్ టు మై హోమ్. టొరంటోలో మా హౌస్ది హోమ్ టూర్ ఇస్తున్నాయి ఇవాళ. ఇదొక రండి లోపలికి. ఫస్ట్ ఇదొక 1 bedroom and 10. సో మా ఇల్లు కోర్ డౌన్ టౌన్లో ఉంటుంది. ఇక్కడికి అన్నీ ఆల్మోస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. సో ఫ్లాట్ చిన్నగా ఉంటుంది బట్ కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ అపార్ట్మెంట్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే హోమ్ టూర్ చూసేద్దాం రండి. ఇలా ఎంటర్ అవ్వగానే కొంచెం ముందుకు వస్తే ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళగానే కిచెన్ ఉంటుంది. సో ఇది కిచెన్ చిన్నది, చాలా తక్కువ స్టోరేజ్ ఉంటుంది బట్ మా ఫ్యామిలీకి సరిపోతుంది. అండ్ ఇక్కడ ఒక ఐలాండ్, ఈ ఐలాండ్ మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. లైక్ వెజిటేబుల్ చాపింగ్కి కానీ ఆర్ ఫుడ్ కుక్ చేసిన తర్వాత ఫుడ్ సర్వ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ నుంచి ఇలా కిచెన్లోకి ఎంటర్ అవుతే ఇక్కడ డిష్ వాషర్ ఉంటుంది. అండ్ ఇది సింక్. ఇల్లు ఎలా ఉందో అలాగే చూపిస్తున్నాను, ప్లీజ్ డోంట్ మైండ్. నేను సెపరేట్గా క్లీన్ చేసి ఏం చూపించాలనుకోవట్లేదు. డే టు డేలో ప్రాక్టికల్ డే టు డే లైఫ్లో ఎలా ఉంటుందో నేను అలాగే షూట్ చేసి చూపిస్తున్నాను. అండ్ ఇటు వస్తే ఇక్కడ స్టవ్ అండ్ కింద అవెన్ అండ్ ఇక్కడ పైన మైక్రోవేవ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక ఫ్రిడ్జ్, కింద ఫ్రీజర్ పైన ఫ్రిడ్జ్. అండ్ ఇవన్నీ కబోర్డ్స్. ఇక్కడ పైన అంత స్టోరేజ్ ఉంటుంది. నేను దీన్ని ఫంక్షనల్ కిచెన్ చేయడానికి ఇట్లా చాలా షెల్ఫ్ డివైడర్స్ అట్లాంటివన్నీ యూజ్ చేసి డైలీ వాడే థింగ్స్ అన్నీ ఇట్లా పెట్టుకుంటూ ఉన్నాను. ఇది ఎయిర్ ఫ్రైయర్. సో ఇది మా చిన్న కిచెన్. సో ఇలా కిచెన్ నుంచి అటు సైడ్ హాల్ ఉంటుంది, లివింగ్ రూమ్. సో ఇక్కడ మధ్యలో ఐలాండ్కి పక్కనే మేము ఒక డైనింగ్ టేబుల్ వేసుకున్నాము. అండ్ మా బేబీది హై చైర్ ఉంటుంది. సో ఇక్కడ మేము ఇద్దరం కూర్చుంటాం అండ్ ఇక్కడ వీడు కూర్చుంటాడు. ముగ్గురం మోస్ట్లీ డిన్నర్ టైంలో ఉంటాము బట్ మ్యాక్సిమం మేము సోఫాలో కూర్చొని తింటాము. టీవీ చూస్తూ తినడం మాకు అలవాటు, బట్ అప్పుడప్పుడు ఇక్కడ కూర్చోడానికి ట్రై చేస్తాము. సో దీనికి రైట్ సైడ్లో ఇక్కడ ఒక డోర్ ఉంటుంది. ఇది వాష్రూమ్ అన్నమాట. సో యాజ్ యూజువల్ మనకు ఒక వ్యానిటీ ఉంటుంది, సింక్ అండ్ సింక్కి ఒక మిర్రర్ అండ్ ఇట్ సైడ్ ఒక మిర్రర్ ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏంటి అంటే దీని బ్యాక్ సైడ్ మనకు స్టోరేజ్ ఉంటుంది అనమాట. ఇది ఇలా ఓపెన్ చేస్తే మొత్తం స్టోరేజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ కమోడ్ అండ్ బాత్టబ్ అంతే. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఇంకొక రూమ్ ఉంటుంది రైట్ సైడ్లో. ఇదేంటి అంటే వాషర్ అండ్ డ్రైయర్. మాకు ఫ్లాట్లోనే ఉంటుంది వాషర్ అండ్ డ్రైయర్. ఇక్కడ కొన్ని అపార్ట్మెంట్స్లో లోపల ఉండదు అనమాట, కింద షేడ్ ఉంటాయి బట్ మాకు ఇక్కడ ఇచ్చారు. సో ఇది వాషర్, ఇది డ్రైయర్. దీంట్లో వేస్తే ఇంకా మళ్ళీ మనం క్లోత్ సెపరేట్గా డ్రై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇంట్లోంచి తీసి ఫోల్డ్ చేసేసుకొని ఐరన్ చేసేసుకొని ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇది మా లివింగ్ ఏరియా. సో ఇక్కడ ఒక ఫ్యూటాన్ సోఫా అండ్ ఇక్కడ ఒక సోఫా, ఎల్ షేప్ సోఫా, సెక్షనల్ సోఫా. బట్ మేము వాటిని కొంచెం సెపరేట్ చేసేసాము. ఈ 2 బెడ్స్ కూడా కలిపితే మనకు ఒక కింగ్ సైడ్ బెడ్ అవుతుంది. ఓపెన్ చేస్తే అది కూడా బెడ్ లాగా కన్వర్ట్ చేయొచ్చు. సో ఎవరైనా గెస్ట్ వస్తే ఇక్కడ పడుకోవచ్చు ఆర్ మేమైనా రిలాక్స్ అవుతూ టీవీ చూడొచ్చు. అండ్ ఈ బెడ్కి, ఈ సోఫాకి మనకి కింద స్టోరేజ్ కూడా ఉందన్నమాట. దీన్ని లిఫ్ట్ చేస్తే కింద స్టోరేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మా టీవీ, ఇది టీవీ యూనిట్. ఇప్పుడు ఇక్కడ నుంచి మాకు ఏ వ్యూ ఉందో చూపిస్తాను. సో లుక్ ఎట్ ద వ్యూ. అక్కడ టవర్ కనిపిస్తుంది కదా, అదే సిఎన్ టవర్. మాకు హాఫ్ ఆఫ్ ద సిఎన్ టవర్ వ్యూ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ డౌన్ టౌన్లో ఉన్న బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తాయి. అటు సైడ్ చూస్తే మా ఆఫీసెస్ అవన్నీ కూడా ఉంటాయి. నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది. నేను ఎండ్లో ఆర్ దీని తర్వాత నైట్ వ్యూ ఎలా ఉంటుందో కూడా క్లిప్ యాడ్ చేస్తాను.
అండ్ లివింగ్ రూమ్ పక్కన రైట్ సైడ్లో ఇది ఒక బెడ్రూమ్. యా, ఇది మా 10 inch మ్యాట్రెస్. మేము కావాలనే బెడ్ తీసుకోలేదు, ఎందుకంటే మా పాత ఇంట్లో బెడ్స్ ఉంటే మోక్స్ దానిపైన బాగా గెంతుతాడు అనమాట. గెంతి కింద పడిపోతాడు. ఒక 2-3 times పడ్డాడు కూడా. అందుకని ఈ ఇంటికి మూవ్ అయినప్పుడు మేము అనుకున్నాము మాకు బెడ్ వద్దు, బాగా హైట్ ఉన్న మ్యాట్రెస్ తీసుకుంటే వాడు ఎంత జంప్ చేసినా కూడా పడే ఛాన్సెస్ ఉండవు అండ్ మేము భయపడాల్సిన అవసరం ఉండదని జస్ట్ మ్యాట్రెస్ వేసాము. అండ్ ఇది డ్రెస్సర్, 4 drawers ఉన్నాయి. దీంట్లో మా మెడిసిన్స్ కానీ ఇంకా రెడీ అయ్యే ఐటమ్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇది మా క్లాసెట్. ఇది మొత్తం దీనికే మిర్రర్స్ ఇచ్చేసాడు, సో ఇక్కడే రెడీ అవ్వచ్చు హ్యాపీగా. అండ్ అట్ సైడ్ కూడా ఒక పెద్ద విండో ఉంది, ఇక్కడ నుంచి కూడా మంచి వ్యూ ఉంటుంది. కమ్ క్లోజర్ యాక్చువల్లీ. సిమిలర్ వ్యూ ఉంటుంది. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి వ్యూ. నేను మోక్ష మహేష్ కలిసి అప్పుడప్పుడు ఇక్కడ నైట్స్ ఏరోప్లేన్స్ కౌంట్ చేసుకుంటూ ఉంటాం, ఎన్ని ఏరోప్లేన్స్ వెళ్ళాయి అని. ఇక్కడ ఎయిర్పోర్ట్ చాలా దగ్గర అనమాట, సో మంచిగా కనిపిస్తాయి ఫ్లైట్స్. అండ్ ఇది కాకుండా ఇంకొక డెన్ ఉంది.